హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? స్వాగతం నా ఛానల్కి. ఈరోజు నేను రియాక్ట్ చేయబోతున్నాను. నేను కాదు, ఇవాళ మేము రియాక్ట్ చేయబోతున్నాం నాని హిట్ 3ని. సో చూద్దాం ఎలాగుంటుందో. లేట్ చేయకుండా రియాక్షన్కి వెళ్ళిపోదాం. మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొద్దిగా. 3, 2, 1 స్టార్ట్. బీజం తగ్గ అలా ఉన్నాయి ఎడిటింగ్ ఎప్పుడు తోలించే ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 ఫీట్ హోల్లో ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ అవన్నీ ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీలు లేదు. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాడైతే చాలు. పాపకి 9 నెలలు సార్. ఫీల్ అయితే పాప 9 నెలలు అంటాడంటే అమ్మాయి కడుపుతో 9 నెలలు ఒక పాప చిన్నప్పుడు కదా. హైట్ ఒక 5'9", 5'10" ఉంటాం. అక్కడక్కడ తెల్లగెట్టు. సైకో డిస్క్రిప్షన్ చెప్తే హీరో చూపడుతున్నది. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? నచ్చా. నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటుంది. టునైట్ వి ఆర్ గోనా క్రాస్ దట్ లైన్. ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిండు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి, ధర్మ రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు. పోలీసులు వస్తారు, మీరు మమ్మల్ని చెప్పలేరు. పాపను కావాలి సార్. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు. స్క్రీన్ ప్లే ఏం ప్లాన్ చేసి అర్థం కావట్లేదు. నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. అది రియల్ లైఫ్కి సినిమా లైఫ్ మొత్తం మ్యాచ్ చేసింది. యాక్టింగ్ బీజం ఇప్పుడే ఉంది. ఇప్పుడు బీజం రాలేదు నాకు అనిపిస్తుంది. అబ్కీ బార్ అర్జున్ సర్కార్. అదిగా వచ్చింది. తాతారమ్మ గుడికి ఫస్ట్ అర్జునుడు ఒకడే అని చెప్పొచ్చు. సో చూసారు కదా ట్రైలర్ అయితే ఫుల్ బ్లడ్ పార్ట్. ఇంకా స్క్రీన్ ప్లే అయితే ఇంకా హీరోనే సైకో టైప్లో చూపడతాం అన్నట్టు చెబుతున్నారు. బ్లడ్ పార్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. అవన్నీ చిన్న చిన్న షార్ట్లో పెట్టాలండి. మూవీలో మనం థ్రిల్ ఫీల్ అవ్వాలి కాబట్టి మా సీన్స్ కూడా చూపించారు. చాలా సీన్స్ చూపిస్తారు ట్రైలర్లో. మళ్ళీ జగన్ కోటేశ్వరరావు ఎలివేషన్ అది ఒకటి హైలైట్. బీజం నాకు అసలు ఉన్నట్టు తెలియలేదు లాస్ట్. అంటే ఇది థ్రిల్లర్ మూవీ కదా, థ్రిల్లర్ మూవీ ఇంకా అదే సైకోపాత్ మూవీ కదా. ఎంత తక్కువ బీజం అలా ఉంటే కానీ బీజం అయితే ఉన్నది మనకి అని తెలియలేదు. కానీ మనం అందరూ ఇన్వాల్వ్ అయిపోయాం. అలా ఉండాలి బీజం. కానీ మ్యాటర్ అది కదా, బ్లడ్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ హిట్ 1 ఎలా ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ అది దోలగా ఉండాలి. ఇప్పుడు హిట్ 3 అది లేకపోతే ఫస్ట్ డే టాక్ ఇన్వెస్టిగేషన్ అది. ఆ ఇన్వెస్టిగేషన్ బ్లడ్ రెండు కలిసిందంటే పక్క ఇంకా 40-50 కోట్లు ఫస్ట్ డే కొడుతుంది.
ఇంకా తర్వాత ఇంకా ఒకవేళ టాప్ వచ్చిందంటే ఫస్ట్ డే ఇంకా కలెక్షన్ నానికి కెరీర్ బెస్ట్ అయిపోతుంది. ట్విస్ట్లు ఉంటే ఇంకా హిందీ వాళ్ళు కూడా ఈసారి నాని వైపే చూస్తున్నారు. స్టైలిష్ కోలని కోసం ఇంకా చెప్పగలదు చూస్తున్నాం సినిమా. ట్రైలర్ చూస్తే అయితే పక్క థియేటర్లో చూడాలి అందరూనా. ఇంకా నాని అంటే ఎలాగో అందరూ వెళ్తారు, మనం కూడా వెళ్దాం. అందరి టాప్ అదే టైర్ 2 నుంచి టైర్ 1కి వెళ్ళే హీరో అంటున్నారు కదా. అసలే హ్యాట్రిక్ లో కూడా ఉన్నాను, మళ్ళీ ప్రొడక్షన్ లో కూడా హిట్ కొట్టారు కోడి సినిమా తోటి. ఇది కూడా హిట్ అవుతుంది ఇంకా చూడాలి. దీని తర్వాత ప్యారడైస్ ఉంది, పెద్దకి కాంపిటీషన్. రిలీజ్ ఈవెంట్కి ఇంకేమైనా కొత్త స్టేట్మెంట్ ఏమైనా ఇస్తారా చూడాలి. ఇది నచ్చకపోతే మీరు ప్యారడైస్ చూడడం మానేయండి అంటాడేమో. ఇంకేంటాం అయినా చూస్తాం కదా, ఏదైనా చూస్తాం. ఎందుకంటే నాని స్క్రిప్ట్ సెలెక్షన్. అసలే ట్రైలర్ మన వైజాగ్లోనే ఈరోజు ఈవెంట్ లాంచ్ ఈవెంట్ అయింది. సెలబ్రేషన్స్ కూడా చాలా గట్టిగా అయింది, రెస్పాన్స్ చాలా గట్టిగా వచ్చింది. సో మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు నచ్చిన పార్ట్ ఏంటో ట్రైలర్లో నచ్చిన మాట కామెంట్ చేయండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎలాగుందో ఒకసారి కొంచెం చెప్పండి, ఇంకా మార్చుకుంటాం. థ్యాంక్ యూ, బాయ్. చిన్ని రికార్డింగ్ ఆన్ చేసామా? అన్న పెద్ద మ్యూజిక్ వేసుకో ఇప్పుడు.